హలో గుడ్ నైట్ సార్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు బొబ్బిలి పులి అనే సినిమాలో పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రచన డాక్టర్ దాసనారాయణరావు గారు, సంగీతం కేవి మహోదయన్ సార్. జనని జన్మభూమిచ్చ స్వర్గాదతి గది చేసిన పాట సార్ ఇది. ప్రతి ఒక్కరూ పులకించి తిలకించి ఆనందించి ఓరడించి చూడండి సార్. మొట్టమొదటిగా చూసేవారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. రెడీగా ఉండండి సార్. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లిని జన్మభూమి గొప్పదిరా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా. ఆ రుణం తల కొరివికో తీరేదిరా, ఈ రుణం ఏ రూపాన తీరే దేవరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. గుండె గుండెకు తెలుసు, గుండెతో బాధంతో ఆ గుండెకే తెలుసు. గుండె కోత బాధంతో ఆ గుండె రాయి కావాలి, ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా. మనుషుల కోసం, ఈ మనుషుల కోసం, ఈ మనుషుల కోసం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. సార్ ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. బొబ్బిలి పులి అనే సినిమా సార్ ఇది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇందులో నటించింది మన సీనియర్ అమరజీవుడు సీనియర్ ఎన్టీ రామారావు గారు సార్. చాలా గొప్పవాడు, మహనీయుడు సార్. ఆయన ప్రతిభావంతుడు సార్. చాలా గొప్పవాడు, దయాశాలి, కరుణామూర్తి, నిరాడంబరుడు, నిత్యజీవి, దానశీలి, దానకన్నుడు సార్. సార్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వారు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లా, చూసి వదిలేస్తున్నారు. చూసిన వెంటనే ముందుగా చూసిన వాడు సబ్స్క్రైబ్ చేయాలి. తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తారు సార్. సబ్స్క్రైబ్ కాడ గంట సింబల్ వస్తుంది, గంట కాడ కొడితే మళ్ళీ ఆల్ వస్తుంది. ఆల్ కాడ క్లిక్ చేస్తే సరిపోతుంది సార్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి నా వీడియోస్. దీనికి ఏమో డబ్బులు పోవు సార్. చూడొచ్చు, ఎంతోమంది లక్షల వీడియోలు చూస్తున్నారు. నా వీడియోలు కూడా చూడండి సార్ దయచేసి. నా పాటలను కూడా వింటారని, నా వీడియోలు చూస్తారని, అట్లనే నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెడతారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ అందరినీ నా వీడియోలు చూసేవారు చూడండి వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి ఈ భూమి మీద. నాకు శత్రువు అంటూ ఎవరు ఉండకూడదు సార్. శత్రువు సైతం ప్రేమించే మనస్తత్వం ప్రతి మనిషిగా ఉండాలి సార్. మనం ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం సార్. మంచితనం, ప్రేమ, అనురాగం, నిష్కమనమైనటువంటి మనసు ఇవే సార్ మనిషికి శాశ్వతమైనది. ప్రేమ ఉంటే చాలు సార్. డబ్బుదే ఉంటుంది సార్, ఇలా ఉంటుంది రేపు పోద్ది. బ్రతకడానికి డబ్బు కావాలి, జీవించడానికి డబ్బు కావాలి, కోరికలు తెచ్చుకోవడానికి డబ్బు కావాలి. అంతేగాని డబ్బే జీవితం కాదు సార్. డబ్బు జీవితంలో ఒక భాగం సార్. అది నా సిద్ధాంతం. డబ్బు కంటే గొప్పది ఏదంటే ప్రేమ. ప్రేమ ఉంటే డబ్బు అదే వస్తుంది సార్. నా సిద్ధాంతం అది సార్. ఎంతోమంది డబ్బు కోసం అంటే నువ్వు డబ్బు కోసం చేయట్లేదంటే చేస్తున్నా. డబ్బు మనం నడిపించేటటువంటిదే, కానీ అది మంచి చేస్తుంది చెడు చేస్తుందంటే అది మనిషి వల్లే. మంచికి ఉపయోగిస్తే మంచిగా ఉపయోగపడుతుంది డబ్బు.
చెడుకు ఉపయోగిస్తే చెడుకు ఉపయోగిస్తుంది. అది డబ్బు తప్పు, అది మనిషి తప్పు సార్. డబ్బుని సృష్టించింది ఎవరు? మనిషి. దానికి నూరా ఊరా డబ్బుకి మార్పిడి. ఒక వస్తువు ఇస్తాం, మనకు డబ్బు ఇస్తాడు, డబ్బు ఇస్తే వస్తువు ఇస్తాడు. అట్లా మార్పిడి. ఒక వస్తువు కొనుక్కోవాలనుకో డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇచ్చాననుకో, మనం డబ్బులు ఇచ్చామనుకో వస్తువు ఇస్తాడు. అట్లా చూశారు సార్ ఎంత గమ్మత్తుకుందో. మార్పిడి, ఒకరి చేతుల నుంచి ఒకరికి మార్పిడి. మనకు సపోజు మనకి ఏం కావాలి, వెంటనే ఒక సబ్బు కొనుక్కోవాలి, డబ్బులు తీసుకెళ్తే సబ్బు ఇస్తాడు, సంతూర్ సోపు కానీ ఏదైనా నూనె కానీ మనం అది తెచ్చుకుంటాం. మరి ఒక వస్తువుని ఇస్తే ఏం చేస్తారు సార్? మనకు డబ్బులు ఇస్తాడు. డబ్బులు అంటే మన ఇంటి దగ్గర కొబ్బరికాయలు ఉందనుకోండి సార్, ఆ కొబ్బరికాయ అమ్మితే వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇట్లా డబ్బులు అవసరమే, మనకి నిత్యావసర వస్తువులు అవసరమే. అది ఉండాలి, ఇది ఉండాలి. ఏది లేకపోయినా మనిషి జీవించలేడు సార్. అది సార్. అంతేగాని అదే జీవితం కాదు సార్. మార్పిడి, ఒకరికొకరు సహకరించుకోవాలి. అంతేగాని నువ్వు గొప్ప నేను గొప్ప ఏం కదా, అందరూ సమానమే. నీకేం కొమ్ములు లేవు, నాకు కొమ్ములు లేకపోలేదు. కొమ్ములు ఉన్నాయంటారు, ఏంటి కొమ్ములు? మంచి మనసుతో చూస్తే అంతా ఒకటే సార్. అది ఉండాలి. కానీ నాకు ఒక 100 ఎకరం ఉంటే సరిపోవాలా. నీ మంచితనం లేకపోతే నిన్ను చచ్చిన తర్వాత నిన్ను తీసుకెళ్ళే వాళ్ళే ఉండరు. అది గమనించుకో, మంచితనం పెంచుకో, మానవత్వం ఉంచుకో. అది కావాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఉంటాం సార్.